నమస్కారం. మీరు చూస్తుంది ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. చైర్మన్ ఈశ్వర్. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పర్యటించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు సరిగా లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టాలని కాలనీవాసులు చైర్మన్ను కోరారు. త్వరలోనే నూతన రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులను చేపట్టి సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్ నవనీత, సురేంద్ర, ముజాహిద్ తదితరులున్నారు. అయ్యప్ప తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పలువురు గురుస్వాములు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హోటల్ మానస్లో జరిగిన రాష్ట్ర స్థాయి శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాకు చెందిన గురుస్వాములతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి గురుస్వాములు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అయ్యప్ప దీక్షా తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ఆధ్యాత్మిక భావంతో ముందుకు వెళ్లాలన్నారు. సేవ చేయాలన్న సంకల్పంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప సంఘాలని ఏకతాటిపై తేవడానికి జేఏసీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సైతం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి జేఏసీ రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమాజం కన్వీనర్ రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు తేలు శ్రీనివాస్, హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి మూర్తి, ట్రస్ట్ గురుస్వాములు కనపర్తి విఘ్నేష్, భద్రి శ్రీనివాస్, అంజయ్య, దిలీప్, అనిల్, వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, సాదం అరవింద్, ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తం, గోవర్ధన్, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పెద్దలు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఆనంద్ గోపుల్ గారు, అలాగే బోర్డు సభ్యులందరూ సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. గంగనబద్ధమై ముందుంటామని, అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భావిస్తున్నాము. తోగా శ్రీను గారు వయస్సులో నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కూడా ఎదురుగా మనం జనరల్ గారి ప్రోగ్రామ్ ఉంటే మనం ఫోన్ స్వామి రండి. ఈ మానవ దేహం ఉన్నటువంటి సమాజంలో తను వచ్చింది మర్చిపోయి అనేక వ్యసనాలకు బానిసైపోయి ఈరోజు భూమి మీద తిరుగుతుంది. దాని గురించే అనేకమైనటువంటి అవతారాలు, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి, శ్రీరామచంద్రులు, శివుడు, అనేక దేవతామూర్తులు ఈరోజు మనకు అనేకమైనటువంటి మార్గాలు చూపించారు. వారి యొక్క అడుగుజాడల్లో మనం ఈరోజు మర్చిపోయాం. అనేకమైనటువంటి పాశ్చాత్య దేశ ఆ సంస్కృతికి మనం బానిస అయిపోయాం. ఈరోజు మన సంస్కృతి అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. భారతదేశంలో అనేక ట్రస్టులు,
అనేక సేవ చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అఖిల భారత అయ్యప్ప సేవా సంస్థ కూడా తక్కువ సమయంలోనే ఆ హరిహర పుత్రుని ఆశీర్వాదంతో ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. పాదయాత్ర మొదలు పెట్టాను. ఇక్కడ నిర్మల్లో వచ్చినప్పుడు మా విఘ్నేష్ స్వామి, అదేవిధంగా మన వేణుగోపాల్ స్వామి వచ్చారా, వేణుగోపాల్ స్వామి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా మొదటిగా నేను నర్సారెడ్డి గురుస్వామి అయ్యప్ప దేవాలయంలో ఒక రోజు నైట్ పడుకున్నాను. అక్కడ పడుకొని ఇప్పుడు మూర్తి గురుస్వామి గారు ఏదైతే అయ్యప్ప హరిహర క్షేత్రాన్ని నడిపిస్తున్నారో అక్కడ కూడా ఆ రోజు శబరిమల నుంచి తాంత్రి వస్తే నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా అన్ని రాష్ట్రాలు దాటి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఓ పెద్ద గోరక్ష మహాధర్నా చేయడం జరిగింది. మోదీ గారు, మీరు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, లేకపోతే మన భారతదేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా తయారవుతుంది అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా మా సంస్థ ప్రారంభమైంది కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో. అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎంతో మంది పిల్లలకు కనీసం మంచినీటి కూడా సౌకర్యం లేని పరిస్థితిలో మా మనసు చెల్లించి ఖచ్చితంగా ముందుకొద్దామని మొట్టమొదటి 6 సభ్యులను కలిసి ఈ సంస్థను ఏర్పడేసుకొని ఇప్పుడు 300 సభ్యుల వరకు మేము ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. గత 5 సంవత్సరాలుగా కొండగట్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా అయ్యప్ప దీక్షలో ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో జిల్లాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. శ్రీరామనవమి సందర్భంగా ఇల్లంతకుంటలో కావచ్చు, భద్రాచలంలో కావచ్చు సేవా కార్యక్రమాలు నిర్వహించాము. అంతేకాకుండా శబరిమలలో దాదాపు ఒక 7 సంవత్సరాలుగా ప్రముఖ మేల్శాంతులు అలాగే తాంత్రులతో కూడా సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో కూడా ప్రతి జిల్లాకు వారి యొక్క వాణిని అలాగే వారి యొక్క ప్రతి ఒక్క పూజా కార్యక్రమాన్ని అందరికీ అందించడం జరిగింది మా సేవా సంస్థ ద్వారా. శబరిమలలో భక్తుల సౌకర్యార్థం ఎంతో ఇష్టమైనటువంటి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారి సాన్నిధ్యంతో దొరకండి చాలా ఇబ్బందికర పరిస్థితి. లోపలికి కూడా మనకు అడుగుపెట్టారు. అక్కడ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అక్కడ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక స్నేహితుడి ద్వారా సమాచారం అందుకుని ఆ ట్రావెన్కోర్ దేవస్థానం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళందరితో సభ్యులతో మమేకమై వారితో సఖ్యతగా ఉంటూ ఎంతో మంది స్వాములు ఇబ్బందుల పడుతున్నారనే ఉద్దేశంతో అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారిని ఒక విన్నపాన్ని మేము అందించడం జరిగింది. మా తెలంగాణలో కూడా శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ సమాచార కేంద్రం మాకు ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది, మా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అని మాకు సమాచారం అందడం లేదు. కాబట్టి మాకు ఆ సమాచారాన్ని ఎప్పుడప్పుడు మాకు ఇవ్వాలని చెప్పేసి ఎంతో ఇబ్బందుల పరిస్థితిలో, ఎంతో కష్టమైన పరిస్థితిలో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కాళ్ళపూడి దాకా అంతగా రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు హైదరాబాద్ లో కాచిగూడలో శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ మాకు అందివ్వడం జరిగింది. 1997-98 సంవత్సరములలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సోన్ జెడ్పీ హై స్కూల్లో చదివిన మిత్రులు నిర్మల్ ఫంక్షన్ హాల్లో కలుసుకొని అప్పటి అనుభవాలు, అనుభూతులు మననం చేసుకున్నారు. బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. చదువుకున్న రోజులలోని సంగతులను తమ ప్రసంగాల్లో వివరించారు. 25 ఏండ్ల తర్వాత కలుసుకొని ఆనందానుభూతులు పంచుకున్నారు. విద్యార్థులను తమ పరిచయాలు చేసుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, పత్తి శివప్రసాద్, మహేష్ చందర్, జి రాజేశ్వర్లను శాలువతో, మెమెంటోతో సత్కరించారు. 25 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకొని ఆనందానుభూతులు పంచుకున్నారు. అలనాటి మధుర స్మృతులను పూర్వ విద్యార్థులు నెమరవేసుకున్నారు.
నందుసామి ఎక్కడికి వెళ్ళొచ్చిండు మీరు వచ్చేది పూర్వజన్మ సుఖం కావచ్చు నాకు గత 23 సంవత్సరాలుగా నిర్మల గోల్డ్ షాప్ పెట్టి గోల్డ్ వర్క్ ప్లస్ టూవీలర్ రెండు నడిపిస్తున్నారు. నాకు కొడుకు కూతురు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం, చైర్మన్ ఈశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.